హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రజ్ఞాశాలికి తిరిగి స్వాగతం అండి. మైసెల్ఫ్ సుమిరా వెంపటి మీకు ఇప్పుడు సిఏలోని ఇంటర్మీడియట్ గ్రూప్ 1 అడ్వాన్స్డ్ అకౌంటింగ్ పేపర్ 1 అడ్వాన్స్డ్ అకౌంటింగ్లో మీకు ఈరోజు AS9 రెవెన్యూ రికగ్నిషన్ అనేది చెప్పబోతున్నాను. ఐఎమ్ బ్రింగింగ్ AS9 రెవెన్యూ రికగ్నిషన్ టుడే బిఫోర్ యూ ఫ్రమ్ CA గ్రూప్ 1, దట్ ఈస్ అడ్వాన్స్డ్ అకౌంటింగ్ సబ్జెక్ట్. నౌ వాట్ ఈస్ రెవెన్యూ? రెవెన్యూ అంటే ఏంటండి? రెవెన్యూ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ సేల్స్ ఆర్ టాప్ లైన్ కానీ సేల్స్ కానీ అంటారండి దీనికి. దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ బ్యాక్ బోన్, అంటే ఒక బిజినెస్కి వెన్నెముక లాంటిది. ఎందుకంటే రెవెన్యూ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి. మ్యాండేటరీ ఫర్ AS9 ఏమేమి చెప్తుందంటండి? మ్యాండేటరీ ఫర్ ఆల్ ఎంటర్ప్రైజెస్, అంటే రెవెన్యూ అన్ని ఆర్గనైజేషన్స్కి కూడా చాలా కంపల్సరీ. ఎందుకంటే మనకు ప్రాఫిట్ ఎలా వస్తుందో తెలియాలి. సేల్ ఆఫ్ గూడ్స్ అంటే అమ్మకం, ఎలా అమ్మితే మనకి ప్రాఫిట్స్ వస్తాయి. రెండరింగ్ సర్వీసెస్, ఎటువంటి సర్వీసెస్ మనము ఇస్తే వస్తుంది. ప్లస్ ఎనలైజ్ అండ్ గెయిన్ ప్రాఫిట్స్, ఎట్లా ఏమేమి అంచనా వేసుకుంటే మనకి ప్రాఫిట్స్ మనకు వస్తాయి, లాభాలు వస్తాయి అనేటువంటిది కూడా ఇందులో చెప్పడం జరిగింది. అంతేకాకుండా ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లో రికగ్నిషన్, అంటే రెవెన్యూ రికగ్నిషన్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లో ఎలా జరగాలి, ఎలా గుర్తించాలి, ఎలా చూపించాలి అనేటువంటి. యూజ్ ఆఫ్ రిసోర్సెస్ బై అదర్స్ ఈల్డింగ్ రాయల్టీ, ఇంట్రెస్ట్ అండ్ డివిడెండ్స్. ఇంట్రెస్ట్ ఎవరైనా రిసోర్సెస్ వేరే వాళ్ళు వాడుకుంటున్నప్పుడు, రెండరింగ్ సర్వీసెస్ అనే కాన్సెప్ట్లో వస్తుంది ఇది. వేరే వాళ్ళు మన రిసోర్సెస్ వాడుకుంటున్నప్పుడు లీజ్ మీద కానీ అలాగా దాని మీద రాయల్టీ వచ్చేటటువంటి రాయల్టీ, రాయితీలు, ఇంట్రెస్ట్, వడ్డీలు అండ్ డివిడెండ్స్ కూడా దీని కిందకే చూపిస్తామంటున్నారు. సో ఇది ఏమేమి చూపించదు. డస్ నాట్ డీల్ విత్ రెవెన్యూ అరైజింగ్ ఫ్రమ్ దేని నుంచి అండి? గవర్నమెంట్ గ్రాంట్స్ అండ్ అదర్ సబ్సిడీస్, వాటి నుంచి వచ్చేది. ఇన్సూరెన్స్ కంపెనీస్, ఇన్సూరెన్స్ బీమా, జీవిత బీమా నుంచి వచ్చే చూపించము. కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్ మనకు తెలిసిందే 7th one, అది చూపించాము. హైయర్ పర్చేస్ ఆర్ లీజ్, హైయర్ పర్చేస్ మీద కానీ లీజ్ మీద కానీ ఇచ్చినవన్నీ దీని కింద చూపించాము. అలానే ప్రతిదీ చూపించమా అంటే దీనిలో కొన్ని ఉంటాయి. ఏ ఏరియాస్ చూపించాలి, ఏ ఏరియాస్ మనం పరిగణలోకి తీసుకోవాలి చూపించడానికి రెవెన్యూ రికగ్నిషన్ అనేది ఇప్పుడు చూద్దాం మనం. డెఫినిషన్ అంటే అసలు రెవెన్యూ రికగ్నిషన్ అంటే ఏంటి? రెవెన్యూ అంటే ఏంటండి? రెవెన్యూ ఈజ్ గ్రాస్ క్యాష్ ఇన్ఫ్లో రిసీవబుల్స్ అండ్ కన్సిడరేషన్, అంటే మనకి వచ్చేటువంటి నగదు, లోపలికి వచ్చేటువంటి మన వైపు లోపలికి ఇన్ఫ్లో అయ్యేటువంటి నగదు. ప్లస్ అదే కాకుండా ఇంకే రూపాన్ని వస్తుందో చూద్దాం. సేల్ ఆఫ్ గూడ్స్ ఏ రూపంలో వస్తుంది? ఒకటి సేల్ ఆఫ్ గూడ్స్ అంటే సరుకులు అమ్మడంతో, నెక్స్ట్ సర్వీసెస్ రెండెడ్, అంతేకాకుండా ఇంట్రెస్ట్, రాయల్టీ అండ్ డివిడెండ్ ఆన్ యూసేజ్ బై అదర్స్, వేరే వాళ్ళు మన రిసోర్సెస్ యూజ్ చేసినప్పుడు దాని మీద వచ్చేటటువంటి వడ్డీలు, రాయితీలు మరియు డివిడెండ్స్ అంటే ప్రాఫిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా దీని కిందకి పరిగణించడం జరుగుతుంది, చూపించడం జరుగుతుంది. సో ఆల్ దీస్ 3 points కవర్ అండర్ ద రెవెన్యూ, which helps us to analyze the profits and frame the gain in a business organization. So it is very important. Now let us get into agency relation. Agency relation అంటే ఏంటండి? ప్రిన్సిపల్ ఉంటారు, నెక్స్ట్ ఏజెంట్ ఉంటారు. ఈ ప్రిన్సిపల్ అంటే ఫస్ట్ పార్టీ, ఆయన ఏం చేస్తారండి? ఏ గూడ్స్ని అమ్మాలా, లేకపోతే వాటిని ఎవరికైనా ఇచ్చి రావాలా, లేదా లీజ్కి ఇవ్వాలా, అంటే ఆబ్లిగేషన్ రిస్క్ మీద ఇవ్వాలా అనేటటువంటి ఆబ్లిగేషన్ని ఏజెంట్కి ఇస్తాడనమాట. ఏజెంట్ ఇస్ ద సెకండ్ పార్టీ. ఇచ్చిన తర్వాత ఆ ఏజెంట్ ఏం చేస్తాడండి? ఆ రెవెన్యూ ఏదైతే ఉందో, ఆ కమిషన్ ఏదైతే ఉంటుందో మనం అమ్మిన తర్వాత ఆ అమౌంట్ని ప్రిన్సిపాల్కి తిరిగిస్తాడు. దాని మీద వచ్చినటువంటి కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిషన్ని వీనికి రెవెన్యూ ఇవ్వడం జరుగుతుంది ఏజెంట్కి. నౌ సేల్ ఆఫ్ గూడ్స్ ఎట్లా సేల్ చేస్తారు? గూడ్స్ సేల్ కెన్ బి రికగ్నైజ్డ్ యాజ్, ఎలా రికగ్నైజ్ చేద్దాం? టైమింగ్, పర్ఫార్మెన్స్, అల్టిమేట్ కలెక్షన్, అంటే అది ఏ టైంలో అమ్మాలి, ఎలా అమ్మాలి, అమ్మిన విధానం, అండ్ పర్ఫార్మెన్స్, దాని యొక్క పర్ఫార్మెన్స్ మార్కెట్లో దాని యొక్క కండిషన్, ఇది ఎంతవరకు అమ్మితే ఎంతవరకు ప్రాఫిట్స్ మనకి తీసుకొస్తుంది అనేటువంటిది, అండ్ అల్టిమేట్ కలెక్షన్ అంటే అన్నిటికీ సరిపడినటువంటి కలెక్షన్ ఉందా లేదా. టైమింగ్ ఫర్ రికగ్నిషన్, గుర్తించడానికి టైమింగ్ ఏంటో చూద్దాం ఎలా చేయాలి. సెల్లర్ ఆఫ్ గూడ్స్ హ్యాస్ ట్రాన్స్ఫర్ ద ప్రాపర్టీ ఫర్ ఎ ప్రైస్ టు ద బయర్, అంటే గూడ్స్ అమ్మేటటువంటి వాళ్ళు ఆ రైట్స్ని, ఆ ప్రాపర్టీని ఇంత ప్రైస్కి వేరే కొనే వాళ్ళకి అమ్మడం ఒకటి. రెండోది, లేదా ఆల్ సిగ్నిఫికెంట్ రిస్క్స్, అంటే ముఖ్యమైనటువంటి రిస్క్స్ అండ్ రివార్డ్స్ హ్యావ్ బీన్ ట్రాన్స్ఫర్ టు ద బయర్ అండ్ ద సెల్లర్ రిటైన్స్ నో ఎఫెక్టివ్ కంట్రోల్ ఆఫ్ గూడ్స్, అంటే బయర్ దగ్గర ఎటువంటి రైట్స్ ఉండవు కానీ కంట్రోల్ ఆఫ్ గూడ్స్ ఉండదు, కానీ రిస్క్స్ అండ్ రివార్డ్స్ మాత్రము బయర్కి ఇవ్వడం జరుగుతుందన్నమాట. అది రెండోది. ఇక మూడోది వచ్చి నో సిగ్నిఫికెంట్ అన్సర్టెనిటీ ఎగ్జిస్ట్ రిగార్డింగ్ ద అమౌంట్ ఆఫ్ కన్సిడరేషన్ దట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద సేల్ ఆఫ్ గూడ్స్, అంటే గూడ్స్ అమ్మినప్పుడు అంత మరీ గుర్తించేటటువంటి లాభాలు రాకపోయినా, లేదా ఇంకా చెప్పాలంటే అన్సర్టెనిటీ అంటే మనము ఊహించలేనటువంటివి పరిణామాలు జరగకపోయినా అది కూడా
మనకి రిస్క్ని చేకూరుస్తుంది కాబట్టి అది కూడా మనం అంచనా వేసుకోగలగాలి. నెక్స్ట్ రెండరింగ్ సర్వీసెస్ అంటే ఏంటంటే రెవెన్యూ రికగ్నిషన్ మెథడ్స్. దీనిలో మనం సర్వీసెస్ ఇచ్చేటప్పుడు ఎలా రికగ్నైజ్ చేయాలో ఆ పద్ధతులు 2 విధాలు ఉన్నాయండి. కంప్లీట్ ప్రపోర్షనేట్ మెథడ్, కంప్లీట్ సర్వీస్ కాంట్రాక్ట్ మెథడ్. అంటే సర్వీస్ కాంట్రాక్ట్ మెథడ్ ఏంటిది, కంప్లీట్ ప్రపోర్షనేట్ మెథడ్ ఏంటిది మనం చూద్దాం. ప్రపోర్షనేట్ విత్ ద రెవెన్యూ అండ్ ద డిగ్రీ ఆఫ్ కంప్లీషన్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్. ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లో ఏమేమి చూపిస్తామండి, రెవెన్యూకి ఆ కంప్లీట్ చేసినటువంటి స్టేటస్, ఆ లెవెల్కి, ఆ డిగ్రీకి ఈక్వల్గా ప్రపోర్షనేట్ ఉందా లేదా, ఆ రేషియో ఏదైతే దాన్ని చూపిస్తాం. పర్ఫార్మెన్స్ కన్సిస్ట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ మోర్ దాన్ 1 యాక్ట్. అంటే ఎటువంటిది పరిగణనకు తీసుకుంటాము, ఒక యాక్ట్ కంటే, ఒక యాక్షన్ కంటే ఎక్కువ స్టెప్స్ వేసామనుకోండి దీనిలో, దాన్ని ఆ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని చూపిస్తాం. మూడవది రెవెన్యూ ఈజ్ రికగ్నైజ్డ్ ప్రపోర్షనేట్లీ బై రిఫరెన్స్ టు ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ఈచ్ యాక్ట్. ఒక్కొక్క యాక్ట్కి సంబంధించి విడివిడిగా రెవెన్యూ రికగ్నైజ్ చేస్తాము, అన్నీ కలిపి ఎప్పుడు చేయరాదు, దేనిగా చూపిస్తాం. కన్ఫ్యూజన్ ఉండదు కదా, అందుకని. రికగ్నైజ్డ్ ఓన్లీ అపాన్ ద కంప్లీషన్ ఆఫ్ కాంట్రాక్ట్. ఇది కంప్లీట్ సర్వీస్ కాంట్రాక్ట్ మెథడ్లో 2 ఉన్నాయి, చూద్దాం. రికగ్నైజ్డ్ ఓన్లీ అపాన్ ద కంప్లీషన్ ఆఫ్ ద కాంట్రాక్ట్ ఫర్ రెండరింగ్ సర్వీసెస్ సబ్స్టాన్షియల్లీ. అంటే ఒకదాని తర్వాతోటి కంటిన్యూస్గా లాంగ్ టర్మ్ వరకు కూడా సర్వీసెస్ని రెండర్ చేయడానికి ఏదైతే మనము ఉపయోగిస్తామో ఆ కాంట్రాక్ట్ని కంప్లీట్ అయ్యేంత వరకు మాత్రమే మనం పరిగణలోకి తీసుకుంటాము. తర్వాత పర్ఫార్మెన్స్ కన్సిస్ట్ ఆఫ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద సింగిల్ యాక్ట్. ఇది ఒకటే యాక్ట్ అండి, ఎక్కువ యాక్ట్ కంటే ఒకటే ట్రాన్సాక్షన్, అంతకంటే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ దీని కిందకి రావు, కంప్లీట్ సర్వీస్ కాంట్రాక్ట్ మెథడ్ కిందకి రావు. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, రాయల్టీ, ఇంట్రెస్ట్ అండ్ డివిడెండ్. రాయల్టీ, ఇంట్రెస్ట్, డివిడెండ్ ఎలా ఉందో చూద్దాము. ఇంట్రెస్ట్ అంటే ఎలా చూపిస్తాము, చార్జెస్ ఆర్ అమౌంట్ డ్యూ ఫర్ ద యూసేజ్. అంటే వాడినందుకు, ఆ వస్తువు వాడినందుకు లేదా సర్వీసెస్ తీసుకున్నందుకు ఏదైనా ఛార్జెస్ కానీ ఏదైనా అమౌంట్ కానీ డ్యూ ఉండిపోతే, ఇంకా నిల్వ ఉండిపోతే దాన్ని. అంతేకాకుండా రికగ్నైజ్డ్ ఆన్ ఏ టైం ప్రపోర్షనేట్ బేసిస్ అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, సమయానికి తగ్గట్టు ఇయర్లీ అని కానీ ఒక హాఫ్ ఇయర్లీ అని కానీ పరిగణలోకి తీసుకుని దాని ప్రకారం టైం ప్రకారం వెళ్తూ ఉంటాము. కన్సిడరింగ్ ద అవుట్ స్టాండింగ్ అమౌంట్ అండ్ రేట్ అప్లికబుల్. ఆ టైం ప్రకారం ఇది ఇంకా అవుట్ స్టాండింగ్ ఉందా, ఇంకా ఏమైనా రేట్స్ ఉన్నాయా మనం ఛార్జ్ చేయవలసినవి అనేది కూడా దీని పరిగణలోకి తీసుకుంటాం. నెక్స్ట్ రాయల్టీస్ చూద్దామండి. రాయితీలు, చార్జెస్ అమౌంట్ ఫర్ యూస్ ఆఫ్ సచ్ అసెట్స్ యాజ్ నో-హౌ, పేటెంట్స్, ట్రేడ్ మార్క్స్ అండ్ కాపీరైట్స్. నో-హౌ, పేటెంట్స్, ట్రేడ్ మార్క్స్, కాపీరైట్స్ అనే 4 కాన్సెప్ట్స్ కింద ఏవైతే వస్తాయో వాటినే మనం రాయితీలు అంటాము. దాని మీద వచ్చినటువంటి అమౌంట్ మాత్రమే ఛార్జ్ చేస్తాము. అంతేకాకుండా వాటిని వాడినందుకు. అంతేకాకుండా రికగ్నైజ్డ్ ఆన్ అక్రూవల్ బేసిస్ అండ్ టర్మ్స్ ఆఫ్ అగ్రిమెంట్. అంటే కొన్ని టర్మ్స్ ఉన్నాయని చెప్పి మనం కాంట్రాక్ట్లో కానీ అగ్రిమెంట్లో కానీ రాసుకుంటాము, ఇవి చేయాలి, ఇవి చేయకూడదని. ఆ టర్మ్స్ అండ్ అగ్రిమెంట్స్ ప్రకారము అక్రూవల్ బేసిస్ మీద రికగ్నైజ్ చేస్తారు. అక్రూవల్ అంటే యాడింగ్ బేసిస్ అనమాట, ఆన్ గోయింగ్ బేసిస్ మీద. నెక్స్ట్ ఇక డివిడెండ్స్ అండి. డివిడెండ్స్ అంటే ఏంటి, అందరికీ తెలిసింది, షేర్స్ పెడితే దాని మీద డివిడెండ్స్ వస్తాయి అంటాం కదా, అట్లాగా. రివార్డ్స్ ఫ్రమ్ ద ఇన్వెస్ట్మెంట్ షేర్ హోల్డింగ్స్. ఇప్పుడే చెప్పాను, షేర్ హోల్డింగ్స్ ఏవైతే వాటి మీద మనకు వచ్చేటటువంటి రివార్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనము డివిడెండ్స్ అంటాము. అయితే దీన్ని మనము ఎట్లా చూపిస్తామంటే రివార్డ్స్ కింద చూపించమండి, డివిడెండ్స్ అనే మాటతో చూపిస్తాం. రికగ్నైజ్డ్ ఎట్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ రిసీవింగ్ ద పేమెంట్ రైట్ బై ఓనర్. ఇన్వెస్ట్ చేసిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత, ఇప్పుడు మనకి ఎస్ఐపీస్ అని ఉన్నాయి కదా, SWP అని. ఈ ఎస్ఐపీస్ ఒక ఇన్వెస్ట్ చేసిన తర్వాత 6 months తర్వాతనో 1 year తర్వాతనో మనకి దాని మీద ఇంత అని డివిడెండ్ వెనక్కి తిరిగి వస్తూ ఉంటుంది. ఆ పేమెంట్ రేట్ అంటారు దాన్ని. ఆ పేమెంట్ రేట్ మనకి ఎప్పుడైతే వెనక్కి వస్తూ ఉంటుందో దాన్ని మనము ఈ డివిడెండ్స్ కింద చూపిస్తాం అనమాట. లెట్ us go into కండిషన్స్ ఫర్ సేల్ ఆఫ్ గూడ్స్ అమ్మాలంటే కావాల్సినటువంటి కండిషన్స్ ఏంటండి, మొత్తము 7 కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఈజ్ డెలివరీ ఈజ్ డిలేడ్ ఎట్ బయర్స్ రిక్వెస్ట్ అండ్ బయర్ టేక్స్ టైటిల్ అండ్ యాక్సెప్ట్స్ బిల్లింగ్. అంటే ఆయన ఏం చేస్తాడంటే నెక్స్ట్ వచ్చి సేల్ ఆన్ అప్రూవల్ బేసిస్, గూడ్స్ సోల్డ్ సబ్జెక్ట్ టు ఇన్స్పెక్షన్ ఆర్ ఇన్స్టలేషన్, సేల్ అండ్ రీపర్చేస్ అరేంజ్మెంట్, ట్రేడ్ డిస్కౌంట్స్ అండ్ వాల్యూ రిబేట్స్, క్యాష్ డిస్కౌంట్స్ అండ్ కన్సైన్మెంట్ సేల్స్. నౌ లెట్ us get into detail. ఒక్కొక్కటి వివరంగా చూద్దాం. డెలివరీ ఈజ్ డిలేడ్ ఎట్ బయర్స్ రిక్వెస్ట్. అంటే బయర్ రిక్వెస్ట్ చేస్తాడు ఇప్పుడే వద్దు అని ఆపమని, అది ఆ డెలివరీ అనేటువంటిది లేదా సేల్ అనేటువంటిది ఆపినప్పుడు. అండ్ బయర్ టేక్స్ టైటిల్ అండ్ యాక్సెప్ట్స్ బిల్లింగ్. అంటే దాని యొక్క రిస్క్ నేను తీసుకుంటాను అని చెప్తాడు అనమాట. డెలివరీ ఈజ్ డిలేడ్ ఎట్ బయర్స్ రిక్వెస్ట్, ల్యాక్ ఆఫ్ స్టోరేజ్ ఆఫ్ ఆర్ ట్రాన్స్పోర్టేషన్. దేనివల్ల ఆపుతాడు అంటే ఫస్ట్ రీజన్ వచ్చి
ఆ సరుకులు పెట్టుకోవడానికి లేదా దాచుకోవడానికి మార్గం లేదా ప్లేస్ లేనప్పుడు, చోటు లేనప్పుడు, లేదా ట్రాన్స్పోర్టేషన్లో ఏమైనా ప్రాబ్లం అయినప్పుడు, ఇష్యూస్ ఏమైనా అవుతాయి కదా. గూడ్స్ మస్ట్ బి స్పెసిఫికల్లీ ఐడెంటిఫైడ్ అండ్ కెనాట్ బి ట్రాన్స్ఫర్ టు అదర్స్. అవి వీళ్ళవే ఓనర్షిప్ అనేటటువంటిది గుర్తింపు ఉండాలి ఖచ్చితంగా. అంతేకాకుండా ఆ ఓనర్షిప్ వేరే వాళ్ళకి లేదా దానికి గుర్తు లేదు కదా అని చెప్పి ఎవరి పేరు మీదనో వేరే వాళ్ళ మీద ఉండకూడదు. ట్రాన్స్ఫర్ చేయడానికి వీలు ఉండదు అలాగా రైట్స్ని. గూడ్స్ ఆర్ రెడీ టు బి డెలివర్డ్ టు ద బయర్. బయర్కి రెడీగా ఉన్నాయి అనుకున్నప్పుడు మాత్రమే బిల్లింగ్ చేసి దాన్ని పంపిస్తారు వన్స్ ద పేమెంట్ ఈస్ డన్. సో దీస్ ఆర్ ద 3 reasons. నౌ ద సెకండ్ వన్ ఈజ్ సేల్ ఆఫ్ గూడ్స్ ఆన్ అక్రూవల్ బేసిస్. అక్రూవల్ బేసిస్ మీద ఎలా అమ్ముతారు? దీనిలో సెకండ్ ఏంటండి, రెవెన్యూ షుడ్ నాట్ బి రికగ్నైజ్డ్ అంటిల్. అది రెవెన్యూ రికగ్నైజ్ చేయలేమంటండి. ఎటువంటి 4 కారణాల్లో? గూడ్స్ ఆర్ ఫార్మల్లీ యాక్సెప్టెడ్ బై ద బయర్. అంటే బయర్ ఫార్మల్గా యాక్సెప్ట్ చేయాలి. ఫార్మల్గా అంటే ఎస్ నేను ఇది తీసుకుంటున్నాను దీని యొక్క హక్కులు అని చెప్పి, లేదా బయర్ హ్యాస్ అడాప్టెడ్ ద ట్రాన్సాక్షన్. ఇది నేను పూర్తిగా హక్కు నాదే. అడాప్షన్ అంటే దత్తత తీసేసుకోవడం. పూర్తిగా హక్కు నాదే, నా బాధ్యత, నేను చూసుకుంటా అంటాడు. లేదా రిజెక్షన్ టైం పీరియడ్ ఈజ్ ఎలాప్స్డ్. అంటే వద్దు అని రిజెక్ట్ చేయడానికి ఆ టైం పీరియడ్ ఇంత అని ఉంటుంది. ఆ టైం పీరియడ్ ఏదైతే ఉంటుందో అది ల్యాప్స్ అయిపోయినప్పుడు. నెక్స్ట్ రీజనబుల్ టైం గాట్ ఇలాప్స్. అంటే ఒకవేళ అలాగ టైం పెట్టుకోని పక్షంలో, స్పెసిఫిక్ పీరియడ్ అనుకోని పక్షంలో ఇంత అనే టైంలో టెంటేటివ్ లేదా నామినల్ టైం ఉంటుంది, ఆ టైం కూడా ల్యాప్స్ అయిపోయింది. అంతేకాకుండా ఇన్ కేస్ ఆఫ్ నో స్పెసిఫిక్ టైం, ఇలాంటి 4 కేసెస్లో మాత్రమే రెవెన్యూ విల్ నాట్ బి రికగ్నైజ్డ్. అది సేల్ ఆఫ్ గూడ్స్ ఆన్ అక్రూవల్ బేసిస్ కింద రికగ్నైజ్ చేయరు. మిగిలిన ఏమన్నా కూడా సేల్ ఆఫ్ గూడ్స్ ఆన్ అక్రూవల్ బేసిస్ కిందకే రికగ్నైజ్ చేస్తారు. నౌ గూడ్స్ సోల్డ్ సబ్జెక్ట్ టు ఇన్స్పెక్షన్ ఆర్ ఇన్స్టాలేషన్. ఇన్స్టాలేషన్ అంటే ఒక వస్తువు తీసుకొచ్చిన తర్వాత ఇన్స్టాల్ చేయమంటారు కదా, అట్లా ఇన్స్టాలేషన్ లేదా ఇన్స్పెక్షన్ జరిగినప్పుడు అమ్మకం జరుగుతుంది. అమ్మకం జరిగినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెఫ్రిజిరేటర్స్, వాషింగ్ మెషిన్స్ అవన్నీ దీని కిందకే వస్తాయి కదా, ఇలాంటి కేటగిరీ. అయితే దీనిలో ఎటువంటివి రికగ్నైజ్ చేయము, ఎటువంటివి రికగ్నైజ్ చేస్తామో చూద్దాం. ఫస్ట్ ఎటువంటివి రికగ్నైజ్ చేయము, అంటిల్ ద ఇన్స్టలేషన్ ఈజ్ సాటిస్ఫాక్టరీ. తృప్తికరంగా ఇన్స్టాలేషన్ చేయాలి. ఇన్ కేస్ ఆఫ్ కాంప్లెక్స్ అండ్ సిగ్నిఫికెంట్, చాలా ముఖ్యమైనవి పెద్ద వస్తువులు లేదా కష్టతరమైనవి, ఇప్పుడు ఏసీ లాంటి పెద్ద పెద్దగా ఉంటాయి. ఎగ్జాంపుల్కి అర్థమవుతాను చెప్తున్నాను, ఏసీ లాంటి గూడ్స్ ఉంటాయి, అలాంటి వాటికి అనమాట. సో ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు, తృప్తి పడేంత వరకు బయర్ షుడ్ బి హ్యాపీ అనమాట. నౌ రికగ్నైజ్డ్ అంటే ఎలాంటివి రికగ్నైజ్ చేస్తాము, కన్సిడర్ చేస్తాము? సింపుల్ ఇన్స్టాలేషన్ అండ్ కస్టమర్ అగ్రీస్ టు పర్చేస్ ది ప్రొడక్ట్. ఓకే ఇది చాలా ఈజీ, ఇప్పుడు ల్యాప్టాప్ లాంటివి నేను పెట్టుకుంటాను, పర్వాలేదు నేను ఇన్స్టాల్ చేసుకుంటాను అంటారు. లేదా ఒకసారి ఇలా పెట్టి చూపించిన తర్వాత మిగిలింది అయిపోతుంది నేను చూసుకుంటాను అంటారు. అలాంటి సింపుల్ వాటిని మాత్రం రికగ్నైజ్ చేస్తాము ఎట్టి పరిస్థితుల్లో, ఇఫ్ ద కస్టమర్ ఈజ్ హ్యాపీ, కస్టమర్ ఓకే అయితే. నెక్స్ట్ వచ్చి సేల్ అండ్ రీపర్చేస్ అగ్రిమెంట్. అంటే అమ్మకము మళ్ళీ రీపర్చేస్, మళ్ళీ కొండము అనేటువంటి అగ్రిమెంట్ ఏదైతే అరేంజ్మెంట్ ఏదైతుందో అరేంజ్మెంట్ అనమాట. సారీ, నాట్ అగ్రిమెంట్, ఇట్స్ అన్ అరేంజ్మెంట్. సచ్ అరేంజ్మెంట్స్ ఆర్ కన్సిడర్డ్ టు బి ఫినాన్సింగ్ అరేంజ్మెంట్స్ అండ్ నో రికగ్నిషన్ ఇస్ నీడెడ్. అంటే దీనికి గుర్తింపు అవసరం లేదు, స్పెషల్గా చూపించాల్సిన అవసరం లేదు. కానీ ఈ అరేంజ్మెంట్స్ ఏమంటామంట మనము? ఫైనాన్సింగ్ అరేంజ్మెంట్స్ అంటామట. నౌ ఇన్స్టెడ్ బారోయింగ్స్ ఆర్ రికగ్నైజ్డ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ సెల్లర్. అంటే దీన్ని ఎలా చూపిస్తాము? స్పెషల్గా ఏ కేటగిరీలో చూపించకుండా దీన్ని మనము ప్రాఫిట్ అండ్ లాస్లో చూపించకపోయినా సెల్లర్ యొక్క బుక్స్లో మాత్రము బారోయింగ్స్ కింద చూపిస్తామంటండి. ఎట్లా చూపిస్తాము? సెల్లర్ యొక్క బుక్స్ ఉంటాయి కదా, ఆ సెల్లర్ యొక్క బుక్స్లో బారోయింగ్స్ అంటే అప్పుల కింద చూపిస్తామన్నమాట. నౌ లెట్ us get into the fifth one, ట్రేడ్ డిస్కౌంట్స్ అండ్ రిబేట్స్. ట్రేడ్ డిస్కౌంట్స్ అండ్ రిబేట్స్ అంటే ఏంటండి? మనము ఇప్పుడు బయట మార్కెట్లో చూస్తూ ఉంటాము 10% డిస్కౌంట్, 40% డిస్కౌంట్ అంటూ ఉంటారు. అలాంటి వాటి గురించి మాట్లాడదాం. నాట్ కన్సిడర్డ్ యాజ్ రెవెన్యూ యాజ్ దే రిప్రజెంట్ ద రిడక్షన్ ఆఫ్ కాస్ట్. యాక్చువల్ కాస్ట్ మీద కంటే కూడా తగ్గించి ఇస్తారు కాబట్టి దాన్ని మనము రెవెన్యూ కింద చూపించాము. అలా అని లాస్ కిందకి చూపించామనుకోండి, షుడ్ బి డిడక్టెడ్ ఫ్రమ్ రెవెన్యూ డిటర్మినేషన్. రెవెన్యూ ఏదైతే చూపిస్తామో ఫైనల్గా దాంట్లోంచి ఇది డెబిట్ చేయాలి. మనకు రాలేదు కాబట్టి ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు డెబిట్ ఇట్, రైట్? తీసేసేయాలి. క్యాష్ డిస్కౌంట్స్ అంటే ఏంటండి? AS 9 defines this as gross inflow of cash from sale of goods. దీన్ని అమ్మకం అయిపోయిన తర్వాత వచ్చినటువంటి ప్రాఫిట్ ఏదైతే ఉందో ఆ రెవెన్యూలో గ్రాస్ ఇన్కమ్ కింద మాత్రమే చూపిస్తారు. నో డిడక్షన్ ఆఫ్ క్యాష్ డిస్కౌంట్. దీన్ని నేను డిడక్ట్ చేయాల్సిన అవసరం లేదు, క్యాష్ రూపంలో వస్తుంది కాబట్టి. రెవెన్యూ యాజ్ గ్రాస్ అమౌంట్ అండ్ క్యాష్ డిస్కౌంట్ యాజ్ ఎక్స్పెన్స్. అంటే గ్రాస్ అమౌంట్ని ఏం చేస్తారు? రెవెన్యూగా కన్సిడర్ చేస్తారు. అంతేకాకుండా క్యాష్ డిస్కౌంట్ని మాత్రం ఎక్స్పెన్స్ కింద కన్సిడర్ చేస్తారు.
ఐ రిపీట్, గ్రాస్ అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని రెవెన్యూ కింద కన్సిడర్ చేస్తాము అండ్ క్యాష్ డిస్కౌంట్ని ఎక్స్పెన్స్ కింద కన్సిడర్ చేస్తాము. ఇక కన్సైన్మెంట్ సేల్ అంటే ఏంటండి, గూడ్స్ ఆర్ సెంట్ ఆన్, మనం డిగ్రీలోనో ఇంటర్లోనో చదువుకుని ఉంటాము, ఎంఈసీ సిఈసి స్టూడెంట్స్, మళ్ళీ ఈ బీకామ్ స్టూడెంట్స్ చదువుకుంటాం, లేదా ఫౌండేషన్లో చదువుకుంటాం కన్సైన్మెంట్స్ గురించి కదా. రిసిపియంట్ అంటే ఎవరండి, వన్ హూ రిసీవ్స్ ద కన్సైన్మెంట్. రిసిపియంట్ అండర్టేక్స్ టు సెల్ ద గూడ్స్ టు డెలివర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ కన్సైనర్. కన్సైనర్ అంటే వన్ హూ సెండ్స్ అండ్ వన్ హూ సెల్స్, వన్ హూ ఇస్ రెస్పాన్సిబుల్. ఎవరైతే రెస్పాన్సిబుల్ ఆయన కన్సైనర్. ఆయన ఏం చేస్తాడట, రిసిపియంట్ అండర్టేక్స్ టు సెల్ ద గూడ్స్, నేను ఇక్కడ ఉండి మధ్యలో మీడియేటర్ లాగా, మధ్యవర్తిలాగా ఉంటాను, నేను అమ్ముతాను అని చెప్పి బాధ్యత తీసుకుంటాడు. అంతేకాని ఎవరి తరఫు నుంచి, కన్సైనర్ తరఫు నుంచి బాధ్యత తీసుకుంటాడు. ఆయన ఓనర్షిప్ కాదు, బట్ బాధ్యత తీసుకుంటాడు. షుడ్ నాట్ బి రికగ్నైజ్డ్ అంటిల్ ద గూడ్స్ ఆర్ సోల్డ్ టు ఎ థర్డ్ పార్టీ. ఇంకొకరికి అమ్మేంత వరకు, ఆ గూడ్స్ అమ్మకం అయ్యేంత వరకు బుక్స్లో చూపించరాదు. అప్పటి వరకు అది రెవెన్యూ కిందకి పరిగణలోకి రాదన్నమాట. నా లెట్ us get into ఎఫెక్ట్ ఆఫ్ అన్సర్టెనిటీస్ ఇన్ రెవెన్యూ రికగ్నిషన్. అంటే ఊహించనటువంటి పరిణామాలు ఏమైనా ఉంటాయేమో అవి కూడా చూద్దాం, చాలా ఇంపార్టెంట్ అవి. Postponed to the extent of uncertainty involved where certainty is lacking at the time of raising claim. అంటే పోస్ట్పోన్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ అన్సర్టెనిటీ ఇన్వాల్వ్డ్ అంటే ఇది మనము ఊహించినటువంటి దాన్ని ఆపుతామంట, అంటే ముందుకు పంపిస్తాము, లేదా కొన్నాళ్ళ తర్వాత అని చెప్పి వాయిదా వేస్తాం. ఎందుకని, వేర్ సర్టెనిటీ ఈజ్ ల్యాకింగ్ ఎట్ ద టైమ్ ఆఫ్ రేజింగ్ క్లెయిమ్. ఆ క్లెయిమ్ రేజ్ చేసే టైంకి, ఇది అయ్యింది అని చెప్పే టైంకి మన దగ్గర ఆ సర్టెనిటీ అంటే ఆ క్లారిటీ ఉండదన్నమాట. ఇక when the uncertainty arises at the time of subsequent sale or rendering services, it is more appropriate to show it as separate provision rather than to adjust. In generally ఇలాంటి అమౌంట్ మనం అడ్జస్ట్మెంట్స్ కింద చూపిస్తూ ఉంటాము. కింద అడిషనల్ రిక్వైర్మెంట్స్ అని కానీ అడిషనల్ అని కానీ ఇస్తే మనం పాయింట్స్, దాన్ని మనం అడ్జస్ట్మెంట్స్ కింద చూపిస్తాం. కానీ దీన్ని అడ్జస్ట్మెంట్ కింద చూపించరాదు. ప్రొవైడెడ్ ఎటువంటి కేసెస్లో సబ్సీక్వెంట్ సేల్ జరిగినప్పుడు కానీ, లేకపోతే సర్వీసెస్ ఏదైనా రెండర్ చేసినప్పుడు కానీ దీన్ని మనము ప్రావిజన్ కింద చూపిస్తాం, కానీ సపరేట్గా దీన్ని మనము అడ్జస్ట్మెంట్ కింద చూపించము. రికగ్నిషన్ ఆఫ్ రెవెన్యూ షుడ్ బి రిసీవబుల్, కన్సిడరేషన్ అండ్ రీజనబుల్లీ డిటర్మిన్డ్. అంటే ఏంటండి, రెవెన్యూ రికగ్నిషన్ అనేది ఎలా ఉండాలట, ఒక సరైనటువంటి అమౌంట్, యాక్సెప్ట్ చేయగలిగినటువంటి అమౌంట్ అయినా రీజనబుల్గా ఉండాలన్నమాట. అంతే, లేదంటే మాత్రం ఇది కూడా తర్వాత చూద్దామని చెప్పి పక్కన పెట్టేస్తాం. సో ఎటువంటి పరిస్థితుల్లోనే సరే క్లారిటీ ఉండాలి. క్లారిటీ ఉన్నప్పుడే ఇది మనకి రికగ్నిషన్లోకి వస్తుంది. హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. ఈ 3 డిస్క్లోజర్స్ కిందకి వస్తాయండి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ సెషన్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పేషెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్.